అంటే మీరు చెప్తుంది ఓకే, కుటుంబ రాజకీయాలు కానీ కరప్షన్ కానీ అది కానీ మీ మీద ఎలా ఉందనంటే భారతదేశం మొత్తం కూడా ఒక ప్రైవేటీకరణ చేస్తున్నారు, అమిత్ షా అంబానీ చేతులని మొత్తం కూడా నడుస్తుంది తప్ప మోదీ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది, పేరుకే ప్రధానమంత్రి కానీ నడిపించేదంతా వాళ్ళే అని అంటున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఆడలేనమ్మా మధ్యలో అది ఒక తెలుగులో సామెత ఉంది కదా, మధ్యలో దర్బాని అట్లా అన్నట్టు ఈరోజు ఏది ప్రైవేట్ చేసినామమ్మా. ఈరోజు హెచ్ఏఎల్ మొత్తము నష్టాల్లో ఉండేది. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, గతంలో ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ లాభాలు ఉండకపోయేది, ఇప్పుడు దాదాపు అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లాభాల్లో ఉన్నది. అవునా కాదా? డిఆర్డిఎల్ ఇదివరకు ఇవన్నీ ఏంటంటే వైట్ ఎలిఫెంట్స్ ఉండే, ఈరోజు కొత్త కొత్తవి తయారు చేసి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ప్రైవేటీకరణ అవసరమో అక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ పబ్లిక్ సెక్టార్ను బలోపేతం చేయాలో అక్కడక్కడ చేస్తున్నారు. ఉద్యోగస్తులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇప్పటి వరకు ఎప్పుడన్నా జీతం లేట్ అయిందని, పెన్షన్ లేట్ అయిందని, వాళ్ళకి డిఏ లేట్ అయిందని, వాళ్ళకి గ్రాట్యుట్యూడ్ లేట్ అయిందని ఎప్పుడన్నా విన్నారా? సెంట్రల్ అంటే ఇప్పుడు మోదీ వల్ల నేను మనం అనుకోకూడదండి, ఈ సెంట్రల్ ఎవరున్నా కూడా లేదు కదమ్మా. గతంలో చాలా ఉండేది, గత 10 ఏళ్ల నుంచి మోదీ గారు ఉన్నారు. ఉన్నప్పుడు అంత ముందుకు ఇదే సమస్య ఉండేది కదా. ఇప్పటి వరకు బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎస్బీఐ కానీ ఇంకా ఇప్పుడు మర్జర్ ఆఫ్ ద బ్యాంక్స్ మొదలు గగ్గోలు పెట్టారు. మర్జర్ ఏంటంటే కరప్షన్ తక్కువ చేయటము, ఈ చిన్న బ్యాంక్స్ స్కాండల్స్ ఎక్కువ కావటము, పర్యవేక్షణ అది లేకపోవటము. ఈ మర్జర్ ఆఫ్ ద బ్యాంక్స్ అయిపోయిన తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు ఎల్ఐసి కూడా దాదాపు ఒక 1 lakh crores లాభాలు వచ్చినాయి. ఎస్బీఐ బ్యాంకు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. మరి అది ప్రభుత్వ బ్యాంకే కదా. పంజాబ్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకులే కదా. ఎక్సెప్ట్ ఒక కోటక్ బ్యాంక్ ఒకటే ప్రైవేట్ బ్యాంక్ ఉన్నది, ఒక 102 హెచ్డిఎఫ్సి, కోటక్. ఎందుకు ఐసిఐసిఐ ఒకటి ఉంది, 3-4 ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ దే ఆర్ వర్కింగ్ బెటర్ దెన్ ఎస్బీఐ. లేదు, దీస్ ఆర్ వర్కింగ్, లెట్ దెమ్ వర్క్ బెటర్. ఇప్పుడు ఏదైనా కూడా కంపెనీ పెట్టుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి, ప్రాఫిట్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు కంపెనీని ఒకటి గుర్తుపెట్టుకోలేదు, నువ్వు మీడియా కంపెనీ లేటెస్ట్ దూరదర్శన్ ఒకటే ఉన్నది అనుకో, మీరందరూ ఉందరా? అందుకొరకే ఇప్పుడు ఈరోజు అంబానీ గురించి తీసుకుందాం. అంబానీ కంపెనీస్లో 9,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. 9 లక్షల, ఓవరాల్గా 10 లక్షల మంది, 10 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు తెలిసి 15 to 20 lakhs షేర్ హోల్డర్స్ ఉంటారు. అంబానీ అంటే అంబానీ ఒక్కంది కాదు కదా, అందులో నీ షేర్స్ ఉండొచ్చు, నా షేర్స్ ఉండొచ్చు. అంబానీ మంచిగా అయితే వీళ్ళందరూ షేర్స్ వాల్యూ పెరుగుతాయి కదా. అందుకొరకు ఏంటంటే మనము ఎప్పుడైనా అందరూ అమెరికాని విమర్శించేది, కమ్యూనిస్ట్ నాయకులు కానీ వాళ్ళు కానీ, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మాత్రం అమెరికాకు పంపిస్తారు. మనం మంచిది ఎక్కడ ఉండనో అక్కడ తీసుకోవాలి. సెకండ్, మీకు మొన్ననే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చింది, గత 10 సంవత్సరాల్లో 17 కోట్ల మందిని పావర్టీ నుంచి లిఫ్ట్ చేసినామని వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, మన రిపోర్ట్ కాదు. ఎట్లా సాధ్యమైంది? ఈరోజు మీరు తెలంగాణలో తీసుకోండి, ఇమాజిన్ తెలంగాణలో మాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా? ఈరోజు మీకు మామూలు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంత కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఎంప్లాయ్మెంటు జనరేషన్ షాపుల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ వచ్చినప్పుడు నీకు ఇంట్లో పనిచేయరు కదా. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ప్రైవేటు కంపెనీలో ఎంప్లాయీ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇంట్లో పని చేస్తున్నామంటే నామోషి ఉంటుంది. దొరుకుతున్నారా ఈరోజు? సో దట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. అందుకొరకు ఏంటంటే క్రిటిసైజ్ చేసే దగ్గర చేయండి, ప్రతిదానికి అదాని అమ్మాని అన్నది. ఇంకోటి మీకు ఇది మళ్ళీ చెప్తున్నా, అదాని కంపెనీలో ఓన్లీ పబ్లిక్ షేర్ ఈస్ ఓన్లీ 10 to 15%. 10 to 15%. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఫ్యామిలీ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి వస్తే
మన దేశంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నది, లేకుంటే పెద్ద పోర్ట్ ఉన్నది, కొత్తది అది గుజరాత్లో కట్టిండు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో. మన దగ్గర పవర్ ఇది మనీ పవర్ ఉంది కాబట్టే ఆస్ట్రేలియాలో వేరే దేశాల్లో అంటే వేరే దేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ మన దగ్గర రావచ్చు. మనం మల్టీనేషనల్ కంపెనీ ఎదగొద్దా? ఈరోజు భారతదేశాన్ని ఎందుకు గౌరవిస్తున్నారు? ఆర్థికంగా బలోపేతం కాబట్టే కదా. మనమే చెప్ప తీసుకొని అడుక్కుంటే అన్ని దేశాలు పాకిస్తాన్ లాగా